పెంచాల్సిన పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నెల నెలా మామూళ్లు ఇస్తే ఓకే, లేదంటే మీదందా నడవదంటూ హెచ్చరిస్తున్నారు. ఇసుక మాఫియాతో పాటు పీడీఎస్ బియ్యం, నిషేధిత గుట్కా వ్యాపారం, సిమెంట్ లారీలు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల వ్యాపారాల నుంచి మామూళ్లు తీసుకుంటూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నల్గొండ పోలీసులు. నల్గొండ జిల్లా నారాయణపురం ఎస్ఐగా పనిచేస్తున్న రాజు సస్పెండ్ అయ్యాడు. కారణం, పోలీస్ స్టేషన్లోకి గడ్డి తినడానికి వస్తున్న మేకలను అపహరించి అమ్ముకున్నాడు. ఘటనలో ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్, హోంగార్డ్ ఇలా ముగ్గురు కలిసి మేకల్ని అమ్ముకున్నారు. అయితే స్టేషన్లోకి వెళ్తున్న మేకలు బయటకు రాకపోవడంతో మేకలు కాచుకునేవారు పోలీసుల్ని అడగలేక వదిలేశారు. ఈ భాగోత్వాన్ని స్థానికులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపితే మేకల మాయం వెనుక ఎస్ఐ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో ఎస్ఐని సస్పెండ్ చేసి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. తిరుమలగిరి మండలం ఎస్ఐగా పనిచేస్తున్న రాజశేఖర్ గౌడ్ ని సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. తిరుమలగిరితో పాటు పలు గ్రామాల్లో కట్టెల వ్యాపారుల నుంచి కమిషన్లు డిమాండ్ చేశాడు. వ్యాపారులు ఎస్ఐ కాల్స్ ను రికార్డ్ చేసి ఎస్పీకి అందచేయడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులే ఈరోజు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని లంచాలకు ఇదైతున్నటువంటి పరిస్థితులు మనకి అవపడుతున్నాయి. ఈరోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోతే ఏమవుతుందో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. లంచాలు తీసుకునేటటువంటి పోలీసులపై ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ వాళ్ళపై ప్రత్యేకమైనటువంటి నిఘా నిర్వహించి సామాన్యులైనటువంటి ప్రజలకు న్యాయం జరిగేలా ప్రత్యేకమైనటువంటి పోలీసులపై నిఘా తీసుకోవాలని మా తరపు నుంచి మేము విద్యార్థి చేసి నుంచి మేము కోరుకుంటున్నాం. ఎస్ఐలే మామూళ్ల కోసం ప్రజలను డిమాండ్ చేస్తుంటే తానేం తక్కువ కాదని నిరూపించాడు హుజూర్ నగర్ సిఐ సత్యం. హుజూర్ నగర్ సిఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యాపారుల్ని నెల నెలా వాటా ఏంటో తేల్చండి అన్న రేంజ్లో బెదిరించాడట. సిఐ సత్యం సిమెంట్ అధినేతను హెచ్చరించిన ఫోన్ రికార్డింగ్స్, ఇతర సాక్ష్యాలతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఎస్ఐలు, సిఐల్లో వీరు మాత్రమే కాదు, మరో 6 ఎస్ఐలు, 8 మంది సిఐలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరు పనిచేసే ఏరియాల్లో వేధింపులకు తట్టుకోలేకపోతున్నామని స్థానికుల నుంచి ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పోలీస్ బాసులకు రాజకీయ నేతలు అండదండలు ఉన్నాయనేది మరో ఆసక్తికర విషయం. ఇక కాలుష్యానికి కారణమైన కంపెనీలు, బియ్యం రవాణా, నిషేధిత గుట్కా వ్యాపారం, వివిధ రకాల సరుకులకు సంబంధించి జీరో దందా ఇలా అన్నింటిలోనూ పోలీసులు ఆమ్యామ్యాలు పుచ్చుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న అధికారుల్ని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. తిరుమల